Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. కష్టపడి ఎంతో పని చేస్తే తెలిసిన బాధ మా బాధ సమావేశం ఈ ఫ్లోర్ చెప్పి బాగా నేను ఇక్కడ చెప్పులు పెడితే రెండు చెప్పులు డబ్బులు ఎవరికి ఇవ్వాలి? అందరూ వచ్చి ఇంటి ముందర కూర్చున్నారు. ఎవరికి డబ్బులు ఏం చేయాలా నాకేం అర్థం కాలేదని నేను ఎవరికి ఆపా. ఈసారి అంటే మీకు ఇస్తాను అని చెప్పి పంపించా. ఇంకా అంతకన్నా ఇంకేం చేస్తాం. మాట్లాడాను, సీఎంతో మాట్లాడాను, మ్యాక్సిమం సపోర్ట్ చేస్తా అన్నాను. ఆక్షలు జరుపుకుంటారా? ఇవాళతో పోయేది కదండి ఇది. రేపు వచ్చే క్లస్టర్ ఫార్మర్స్ ఇబ్బంది పెడతారు. మేడం రేపు తెచ్చుకున్న వాళ్ళు వచ్చి ఆర్థిక మంచిగా ఉంటే రైతులు మాత్రం ఎక్కడైతే ఇబ్బంది పడుతుంది మా అమ్మాలి అని ఆలోచన లేదు. రైతు మద్దతు ధర ఉంటే కంపల్సరీ ఇవ్వాలని ఉన్నారు ఎవరైనా కానీ. అధికారులు రైతులకు సపోర్టుగా నిలబడాలి. అధికారులు రైతులకు సపోర్టుగా నిలబడాలి. కల్పించాలి గిట్టుబాటు ధర కల్పించాలి. అధికారులు రైతుల పక్షాన నిలబడాలి. కల్పించాలి గిట్టుబాటు ధరలు గిట్టుబాటు ధరలు అధికారులందరూ రైతులకు సహకరించాలి. మాట్లాడాను, సీఎంతో మాట్లాడాను, మ్యాక్సిమం సపోర్ట్ చేస్తా అన్నాను. ఆక్షలు జరుపుకుంటారా? ఇవాళతో పోయేది కదండి ఇది. ఇప్పుడు రేపు వచ్చే క్లస్టర్ ఫార్మర్స్ ఇబ్బంది పెడతారు. పెట్టుబడి పెట్టి మీకు ఏం మేడం కాదు, మీకు జీతాలు వస్తాయి, జీతాలు వస్తాయి. కష్టపడి ఎంతో పని చేస్తే తెలిసిన బాధ మా బాధ గవర్నమెంట్ పండించి సరకారు లేదు మేడం. రాలేదు గవర్నమెంట్ వెళ్ళాల్సిందే ఆకాంక్షలు ఫస్ట్ గా సహకారం కూడా చేసేవాళ్ళు. గతంలో అడిగారు ఇట్లా కాదు ఎక్కడున్నారు దాన్ని సహకరించారు. ఇప్పుడు ఇంతవరకు ఒక రెండో రోజు కష్టం ఇంతవరకు అన్ని ఏమి గట్టి లేదు. ఏమి అది మీ పరిస్థితి నెంబర్ పెట్టమన్నా పెట్టేది. అప్పుడు సమావేశం ఈ ఫ్లోర్ లో చెప్పి బాగా చెప్పి నేను ఇక్కడ
రేపైనా జరపాల్సిందే కాదండి, ఏమైంది? మీరే చదువుతున్నారుగా వచ్చే నెల 15 దాకా పంపేయాలి. అన్నిటికీ వస్తాయి ఆర్డర్స్. అదే అప్పుడు కాదు జరుపుదామండి. ఇప్పుడు కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాక ఇవాళ గాలి కాస్త చెక్కులు పెడితే 2 చెక్కులు కొన్నారు. 2 చెక్కులు డబ్బులు ఎవరికి ఇవ్వాలి? అందరూ వచ్చి మా ఇంటి ముందర కూర్చున్నారు వరుసగా. ఎవరికి బాబు ఈ డబ్బులు ఇదేం చేయాలా నాకేం అర్థం కాలేదని నేను ఎవరికి ఆపా. ఈసారి అంటే మీకు ఇస్తాను అని చెప్పి పంపించా. ఇంకా అంతకన్నా ఇంకేం చేస్తాం? రేపైనా జరపాల్సిందే కదా మనం. మాకు సంతోషం పడింది, మీకు సంతోషం పడింది. 10 రోజులు ఆపండి. 4 చెక్కులు తెచ్చాం, 4 చెక్కులు ఎత్తుకొని పోతాం. మా బాధ మీరు ఆలోచించండి. మీ బాధ కూడా ఎత్తుకొని పోతున్నారు. క్వాలిటీ బట్టిగా చాలా మంది వెళ్ళిపోయారు, సగం మంది వెళ్ళిపోయారు. రేపు వచ్చి రైతులు ఇబ్బంది పెట్టడం మేడం రేపు తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ రేపు రూపాయలకు వచ్చి ఆకృతం మంచిగా అయింది, పద్ధతి మంచిగా ఉంది, ఏం కావాలి. రైతులు మాత్రం ఎక్కడైతే ఇబ్బంది పడతాం మా అమ్మాలి అని ఆలోచన లేదు. రైతు మద్దతు ధర ఉంటే కంపల్సరీ ఇవ్వాలని ఉన్నారు ఎవరైనా కానీ. కానీ మీరు సపోర్ట్ చేయండి. ఈరోజు ఇప్పుడు సపోర్ట్ చేసి రైతుల తరఫున మేము మాకు నిలబడండి మాకు. రేపు క్లోజ్ కమిటీ మీటింగ్ పెట్టి రేపు స్టార్ట్ చేద్దాం. సరే నా పేరు మన్నె శ్రీనివాసరావు కరవది. నాకు 3 బ్యానీలు ఉన్నాయి. నేను ఇంకా 10 బ్యానీలు పొగాకేస్తాను కౌళ్ళుకు తీసుకొని. ఈరోజు కరవది పానకాలపాలెం 151 బ్యానీలకి చెక్కులు అమ్ముకోవటానికని పర్మిషన్ ఇచ్చారు. దానికి కానీ 200 చెక్కులు వచ్చినాయి. ఈరోజు ఏంది తక్కువ వచ్చినాయి చెక్కులు అని అంటే, రోజు 60% నో బిడ్లు పడుతున్నాయి అని చెప్పిన రైతులు భయపడి ఎవరు తీసుకురాలేదు. సరేలే వచ్చిన చెక్కులు 200 చెక్కులు కొంటారని చెప్పి చూస్తే మరి 19-18 ఏళ్ళ దాకా వచ్చినా కానీ దాదాపు మొదట లైన్లోనే 30 చెక్కులు 40 చెక్కులు నో బిడ్లు పడుతున్నాయి. దాదాపు 60% నో బిడ్లు పడుతున్నాయి అని చెప్పి ఇక 18 ఏళ్ళకు కూడా పొగా కొనటం లేదు. కాబట్టి రైతులందరమీ ఈ రకంగా ఏ పనిస్తే మాకు చాలా నష్టం వస్తుందని చెప్పి మేము ఆపండి అమ్మ బోర్డు అని చెప్పి నేను అన్నాము. అంటే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో జరపాలా అనే ఉద్దేశంతో వాళ్ళు బోర్డు అధికారులు సహకరించకుండా ఏదో ఒక కన్వీనియన్స్ చేసి రైతుల్లో ఏదో ఒకటి ఉద్యమాలు పెట్టి వాళ్ళ తగాదాలు పెట్టి ప్లాన్ చేస్తున్నారు బోర్డు అధికారులు. అయినా నిన్న వచ్చారు అందరూ మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు, ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు, చెప్పారు అమ్మ ఈ రైతులకు సహకరించండి అని చెప్పాను. అన్నా కూడా ఏ రోజు కూడా సహకరించే పరిస్థితిలో బోర్డు అధికారులు కనపడటంలో. గతంలో అమర్నాథ్ లాంటి ఆఫీసర్లు ఉన్నారంటే రైతులు నష్టపోతున్నారంటే, అయ్యా నష్టపోతున్నారు మీరు పోయి ఆపుకోండి, మీరు ఎందుకు నష్టపోవాలని చెప్పిన అధికారులు ఉన్నారు. ఈరోజు కూడా 40 సంవత్సరాల నాడు పనిచేసిన అధికారులకి ఈరోజు కూడా మేము వాళ్ళని చెప్పుకుంటున్నామంటే నిజంగా వాళ్ళు ఆ రోజు మాకు చెప్పబట్టే ఈరోజు కూడా ఈ రకంగా మేము మాట్లాడగలుగుతున్నాం ఈ పొగాకు బోర్డులో ఈ రైతుల పక్షాన. అందువల్ల మేము ఈ 19వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఒక మెమోరాండం 80 మంది రైతుల సంతకాలతోటి బోర్డు అధికారులకి అందజేశాం. అమ్మ దయచేసి మీరే చెప్తున్నారు పొగాకు మార్కెట్ వాళ్ళు మైసూరు మార్కెట్ కాలేదు, పొగాకు వచ్చే నెల 15 దాకా సరిగా కొనరని బోర్డు అధికారులే చెబుతా మాకు చెక్కులు ఇస్తున్నారు. మరి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అధికారులు అక్కడ
మైసూరులో కాలేదంట, ఇక్కడ చెక్కులు వేయాల్సినంత అవసరం ఏముంది? మీరు ఆపండి. అధికారులు రైతులు నష్టపోతున్నారని చెప్పి అడుగుతున్నాం కదా. మీరు చెక్కులు ఇనందువల్ల మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఏ రైతన్నా వచ్చి మిమ్మల్ని అడిగారా ఆక్షన్ పెట్టండి అని? ఏ రైతులు అడగట్లా. ఆక్షన్ స్టార్ట్ కావాలి కాబట్టి మీరు స్టార్ట్ చేశారు, జరుపుతున్నారు. మేమేం అడగట్లా, ఆపండి. ఈ 10 రోజులు మీకు విన్నపం ఇచ్చాము. కొన్న చెక్కులు కూడా ఒక్క చెక్కు కూడా బయటికి తీసుకెళ్ళడానికి లేదని చెప్పిన రైతులందరూ ఆందోళన చేస్తూ ఈరోజు 19వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మేము ఆక్షన్ నిలపాలని చెప్పి 30వ తారీఖు కాబట్టి ఇంకా అవతల 10 రోజులైనా సరే రైతులందరూ డిమాండ్ చేస్తా, దయచేసి రైతుల తరఫున అన్నీ ఈ 3 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కనీసం ఈ వార్తలన్నా చూసి రైతుల పక్షాన మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కనీసం రైతులు అల్లాడిపోతున్నారు, ఒక 500 కోట్లన్నా మీరు డబ్బులు తీసుకుంటే, పోయినసారి బర్లీ పొగాకోళ్ళకి కనుక మీరు పర్చూరు ఇంకొల్లో కనుక గట్టిగా ఫైట్ చేసి అక్కడ కొంత కొనుగోలు చేయించారు కాబట్టి ఈరోజు కూడా మీ ఎమ్మెల్యేలందరూ పోయి అయ్యా మా రైతులందరూ అల్లాడిపోతున్నారు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, పార్టీలతో సంబంధం లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు చేసుకొని గవర్నమెంట్ మీద ఎవడు చనిపోయినా సరే గవర్నమెంట్ మీదే నిందబడిద్ది, అందులో డౌటే లేదు. ఏ ఒక్క రైతు చనిపోయినా కూడా ఈ అపనింద మీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కానీ ఈ పని వేసుకోకుండా దయచేసి ఎమ్మెల్యేలందరూ ఒకసారి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే 500 కోట్లు లెక్క కాదు. ఈరోజు కొన్ని వేల కోట్లు అప్పు చేసి అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. నిజమే, ఖర్చు పెట్టాల్సిందే, పెట్టండి. కానీ రైతుల కోసం 500 కోట్లు మీరు పొగాకు కొంటే కానీ మళ్ళీ మీరు పొగాకు అమ్ముకోవచ్చు. పొగాకు అమ్ముకుంటే లేదా ఒక 100 కోట్లు నష్టం వచ్చినా రైతులకి నష్టపరిహారం కింద మీరు ఇచ్చామనుకోవచ్చు. లేదా రైతు భరోసా ఇస్తున్నారు, అలాంటి ఆపేసిన పర్లా. ఇలాంటివి కనుక రైతులకి, శనగ రైతులకు కానీ ఇలాంటివి కానీ మీరు చేయగలిగితే అంతకన్నా మంచి పేరు లేదండి. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం మేము. దీని గురించి రైతులందరికీ న్యాయం చేయాలని ప్రతి ఎమ్మెల్యేని దయచేసి ఈ రైతుల తరఫున విన్నవించుకుంటున్నాం. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ. టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్, కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.